ఆంటీ హాయ్ అమ్మా. హాయ్ ఆంటీ. టమాటా పచ్చడమ్మ. పచ్చి టమాటాలతో పచ్చడి అనమాట. అందరూ ఎండబెట్టుకుని ఉడకబెట్టుకుని చేసుకుంటారు కదా, ఈ సంవత్సరం ఉంటది. అంటే ఉడకబెట్టకుండా కేజీ టమాటాలు, పావు కిలో చింతపండు, పావు కిలో ఉప్పు, కిలో టమాటాలకి. శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసి తడేం లేకుండా తుడుచుకుంటే బాగా నిల్వ ఉంటుంది కదా. అయిపోయింది. టమాటాలు శుభ్రంగా తుడుచుకోవాలమ్మ, కడుక్కొని తడి ఉండకూడదు. కొంతమంది అంటే మా అమ్మ ఉడకబెట్టిద్ది ఆంటీ, ఒక్కొక్కరు ఒకలాగా ఉడకబెట్టేసి. ఇది 20 సంవత్సరాల నుంచి చేస్తాం మేము. అస్సలు పాడవద్దు, సంవత్సరం ఉంటుంది. పచ్చి మొత్తం కట్ చేస్తారా? చేయండి. చాకు ఇవ్వనా? ఇదిగోండి. ఫస్ట్ చింతపండు పెట్టుకున్నాం. పెట్టుకోండి. చెప్తా ఉంటా. చింతపండు అదంతా ఏం లేదంటే బాగానే ఉంది కదా. తీసుకోవాలి. విత్తనాలు కేజీ టమాటా కమ్మ, పావు కేజీ చింతపండు, పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారమా? అయితే పావు కేజీ కారం, చింతపండు అడుగును పెట్టుకుని, టమాటా ముక్కలు కట్ చేసుకుని, మనం దేంట్లో అయితే ఊరబెట్టుకుందాం అనుకుంటున్నాము ముక్కలు, దాంట్లో చింతపండు ఫస్ట్ వేసుకొని తర్వాత ముక్కలు. ఇదిగోమ్మా చింతపండు వేసా. టమాటాలు పలస కట్ చేసుకుని చింతపండు మీద పెట్టుకోవాలి. ఒక్క కాయ 8 ముక్కలు అవుతున్నాయి. ఎలాగైనా కట్ చేసుకోవచ్చా? ఎట్లయినా కట్ చేసుకోవాలి. చింతపండు నానాలి టమాటా రసంతో, ఉప్పుతో. టమాటాలు బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి కదా. పలుపు బాగున్నాయి. ఎంతసేపు నానాలి అంటే అలాగా? 1 గంట నానాలి. చింతపండు, ఉప్పు, టమాటాలు. చింతపండు నానటం కోసం అనమాట ఇట్లా మనం కట్ చేసుకునేది. ఈ టమాటా ముక్కలు చింతపండు కింద ఉంది కదా, టమాటా జ్యూస్ రుద్ది ఉప్పు జల్లుకునేసరికి టమాటాలో నుంచి ఈ చింతపండు అంతా నానుద్ది అనమాట, రసం వచ్చి. 1 గంట తర్వాత రుబ్బుకోవాలి. కేజీ టమాటా పావు. మా అమ్మ అయితేనేమో ఉడకబెట్టి చేసిద్దా ఆంటీ. మేము చిన్నప్పుడేమో ఎండబెట్టేవాళ్ళు మొక్కలు. ఎండబెట్టి ఒక 3 days అలాగా ఎండబెట్టేసి ఉడకబెట్టి చేసింది వారం రోజులు ఉంటుంది అంటారు, నాకైతే తెలీదు. ఇది సంవత్సరం ఉంటుంది పాడం. అసలు నేను ఇప్పుడే కొత్త రకంగా చూస్తున్నా ఇది ఈ పచ్చడి. ఏంటంటే ఇప్పుడు చౌదరీస్ పట్టుకుంటారు, 20 సంవత్సరాల నుంచి ఇట్లాగే పడుతుంది. పచ్చి పడుతున్నాం కాబట్టి ఏం కాదా, ఖరాబ్ కాదా పచ్చడి? అందరూ ఎండబెట్టి పట్టుకుంటారు, ఉడకబెట్టి పట్టుకుంటారు, ఇట్లా ఎవరు పట్టుకోరు. మన వాళ్ళకి కొత్త రకంగా చూయించుతున్నారు మీరు. అంతే. కొంచెం పచ్చడి ఉడికిది కాబట్టి అంటే ముక్కలు అది కొంతమందికి బాగుంటుంది కూడా. ఇలా బాగుంటుంది. టమాటా ఫ్లేవర్ ఎట్లుంటుంది అనుకున్నా, అదే స్మెల్ మనకు ఉంటుంది అనమాట పచ్చట్లో. దోశ, ఇడ్లీ అన్నిట్లోకి తినచ్చు, రైస్లోకి. ఉప్పు కలుపుతారా అంటే ముక్కలు? చింతపండు అడిగిన పెట్టాం కదా, పావు కేజీ
చింతపండు, పావు కేజీ ఉప్పు, కిలో టమాటాకి. ఈ ఉప్పుతో ఈ టమాటాలో నుంచి జ్యూస్ కిందకి వచ్చి చింతపండు నానాలి, రుబ్బుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఒక గంట 2 గంటలే నానాలి బాగా. అంతే. టమాటాలు, చింతపండు, ఉప్పుతో కలిపి 2 గంటల సేపు నానిన తర్వాత గ్రైండర్ కన్నా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ కన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం. మెత్తగా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి అలాగా. ఇలా కట్ చేసి పెట్టారు కదండి ఆంటీ, బాగా నీరు వచ్చింది చూసారా, ఇలా వాటర్ వచ్చింది అనమాట. ఇగో ఇలా వాటర్ వస్తుందండి, బాగా నానాలంట. నానితే పచ్చడి బాగుంటుంది అంటండి. తొందరగా మనకి గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేసుకోవడానికి కూడా తొందరగా అయ్యిద్ది అనమాట. మనం ఏదన్నా నిలవ పచ్చడి పెట్టుకోవాలనుకున్నప్పుడు అండి, ఏదైనా సరే మిక్సీ కానీ ఇలాంటివన్నీ నీట్గా తుడిచి ఆరబెట్టుకోవాలన్నమాట. తడి అనేది ఉండకూడదు. ఇవన్నీ పోపుకు సంబంధించినవి అన్నమాట. కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కారము, పావు కిలో కారం తీసుకున్న ఎర్రటి కారం, తర్వాత మెంతిపిండి, ఆవు పిండి, ఇలాగనమాట. అన్నీ మనం ఒక దగ్గర పెట్టుకుంటే శుభ్రంగా నీట్గా ఉంటుంది. తడి తగలకుండా చేసుకుంటేనండి నిలవ పచ్చడికి నిలవ ఉంటుందన్నమాట. ఇలాగ అన్నీ ఒక దగ్గర శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. ఏ పచ్చడైనా సరేనండి, నిలవ పచ్చడి ఇలాగ అన్నీ క్లీన్గా నీట్గా ఉంటే బాగుంటుంది. ఒక తడి తగలకుండా ఉంటే 1-2 సంవత్సరాల వరకైనా సరే మనకి పచ్చడి నిలవ ఉంటుందన్నమాట, చెడిపోకుండా. సరేనా, నేను 1 కిలో పెడుతున్నానండి. అంటే నానిందా? నానిపోయిందా? 2 గంటల సేపు నానింది కదా. నాని వాటర్ వచ్చింది కదా, ఉప్పు కరిగింది. ఇప్పుడు ఇంకేదో మిక్సీ పెట్టుకున్నాం. జ్యూసు, ఉప్పు, చింతపండు ఇది మిక్సీ వేసుకోవాలి. సరే వేయండి. ఇది బాగా తుడిసి పెట్టేసాను నీరు లేకుండా. వేయండి, నేను మిక్సీ వేసి ఇస్తా. అంటే అమ్మ టమాటా పచ్చడి నానబెట్టుకున్నాం కదా ఇందాక, అది మిక్సీ పట్టే తర్వాత ఇందులో ఆవపిండి, ఇది మెంతిపిండి, తర్వాత ఆవపిండి, ఇది ఆవపిండి, వెల్లుల్లిపాయలు దీంట్లో వేసేదిగా మిక్సీ వేసుకొచ్చేదా? మిక్సీ వేసుకొచ్చేదా? బరక వేసేదా, మెత్తగా వేసేదా? ఇది మొత్తం అందులో ఎద్దు కదా. సరే, మిక్సీ మెత్తగా పట్టాలి. వెల్లుల్లిపాయలు గుప్పుడు వేసారా అంటే? అంటే మెంతిపిండి, ఆవాల పిండి, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మంచి మిక్సీ పట్టారు కదా. ఇంకా తాలింపు కోసం పెట్టుకున్నారా? ఆయిల్ ఎంత వేసారు? హాఫ్ కేజీ. కేజీకి హాఫ్ కేజీ. కేజీ టమాటాలకి హాఫ్ కేజీ ఆయిల్ అనమాట, పల్లి ఆయిల్. తర్వాత ఇవి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, కరివేపాకు. బాగా నూనె వేడైన తర్వాత ఆయిల్ కాగిందమ్మ పద్మ, తాలింపు గింజలు వేస్తున్నా. మంచి కలర్ వస్తే కరకరలు ఆడతాయి కదా ఆంటీ. ఎండుమిరపకాయలు వేసారా? అసలు పచ్చడి అంటేనే తాలింపే బాగా కదా ఆంటీ. తాలింపు బాగుంటేనే పచ్చడి బాగుంటుంది. వేగిన వేయండి. అయిపోయిందమ్మ, తాలింపు కాగింది. బాగా చల్లారిన తర్వాత ఇది ఇందులో కలుపుకోవాలి, పచ్చడి తాలింపులో వేసుకోవాలి. ఇది ఆయిల్ అంతా చల్లారిన తర్వాత సంవత్సరం ఉంటుందమ్మా. మీరు కూడా చేసుకోండి, సరేనా?
ఆంటీ మొన్న మీరు శారీస్ తీసుకున్నారు కదా సంక్రాంతి అప్పుడు, అయితే ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, శారీస్ ఎక్కడ తీసుకున్నారా ఆంటీ, చాలా బాగున్నాయి అని చెప్పి అడిగారు అనమాట. మా ఫ్రెండ్ ఉష గారని ఆమె చేస్తారు బిజినెస్ 20 సంవత్సరాల నుంచి దగ్గర తీసుకున్నారు. ఓ, ఎక్కడ హైదరాబాదేనా? హైదరాబాద్. ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే చేస్తూ ఉంటారు బిజినెస్. శారీస్ బాగున్నాయి ఆంటీ గారు ఎక్కడ తీసుకున్నారని కామెంట్ పెట్టారనమాట. షాప్ కాదు, ఇంట్లోనే. క్వాలిటీ బాగుంటాయి ఆంటీ ఆవిడ దగ్గర. తీసుకుంటారు ఎప్పుడు మీరు? ఇప్పుడు తీసుకుంటారు. అదే అడిగారు. పచ్చడి కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరం, అది సంవత్సరం నిల్వ ఉంటుందా? ఇది 20 సంవత్సరాల నుంచి చేసుకుంటాం మేము. సంవత్సరం ఉంటుంది అంటే కేజీ పచ్చడి అయిపోయిద్దిలే, మామూలుగా సంవత్సరం నిల్వ ఉంటుంది. ఒక 5 కిలోలు అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం కిలో కాబట్టి తాలింపు పెడుతున్నాం కానీ ఒక 5 కిలోలు రుబ్బుకున్నాం అనుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. టమాటాలు ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి 2 కేజీలు చాలు. అంతేనా? ఫ్రెష్గా పెట్టుకొని తినేయచ్చు అంటారు, అంతంత నిల్వ పెట్టుకోకుండా. ఇది చల్లారిన తర్వాత పచ్చడి కలుపుతారా? చల్లారాలి బాగా, వేడిది కలుపుకోవాలి. వేస్తున్నానమ్మ పచ్చడి, చల్లారిపోయింది. కలర్ఫుల్గా ఉందా ఆంటీ పచ్చడి కూడాను? ఇప్పుడే చూడటం ఇలా పచ్చికాయలతోటి పచ్చడి బాగుంటాయి. ఏముంది, ఇంకా చేసుకుంటా ఉండొచ్చు. 2 నెలలకు ఒకసారి 2 కిలోలు అలా పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా తినొచ్చు అన్నమాట. దేనికైనా బాగుంటుంది. దోశ, ఇడ్లీ, పూరి. చల్లగా ఆయిల్ అంతా చల్లగా అయిన తర్వాత కలిపితే ఇది పచ్చడి కూడా మాడకుండా ఉంటుంది కదా, వేడి కాకుండా ఉంటుంది. ఇది కలిపిన తర్వాత ఆయిల్ ఎక్కువ ఉన్నట్టుందా ఆంటీ? కలిపిన తర్వాత సరిపోయింది, దీంట్లో పట్టుద్ది. కలిపిన తర్వాత పట్టి బయటికి వస్తుంది కొంచెం. అంతా కలిసిందా కలపాలన్నమాట. తాలింపు కూడా అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. కానీ ఇందాక ఆయిల్ ఎక్కువ ఉందంటే ఇప్పుడు పచ్చడి మొత్తం పీల్ చేసుకుంది కదా ఆయిల్ అంతా. మొత్తం మనకి ఇలాగే ఉంటుంది అన్నమాట. అన్నిటిలోకి, అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది కదా. బాగుంటుంది. టమాటా పచ్చడి, టమాటా నిల్వ పచ్చడి రెడీ అన్నమాట. చెప్పండి. సంవత్సరం నిల్వ ఉండే టమాటా పచ్చడి రెడీయా? రెడీ. భలే బాగుంది, కమ్మన వాసన అంతే. వెల్లుల్లిపాయలు కూడా బాగా సరిపోయినాయి అనుకుంటా, మంచి స్మెల్ వస్తుంది. అసలు బాగుంటుంది. పచ్చడి కూడా బాగుంది. చల్లారిన తర్వాత సీసాలో పెట్టుకోవాలా? బాటిల్లోనే పెట్టుకోవాలి. బాటిల్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే అంటే చెప్పా అండి. వెనక్కిరా. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కన బెల్ గంట కొట్టండి. ఓకేనా? ఉంటామండి. బాయ్.